ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సింగిల్ లో ఎట్లా పెడతాను అందరూ కూర్చోండి కింద కూర్చో కింద కూర్చోండి కింద కూర్చో నిరుద్యోగ యువకుడు వెనుక ఉన్నాడు. 1200 రూపాయలు ఉండేది, 1200 బస్ ఛార్జ్ ఇప్పుడు 1900 రూపాయలు అయింది. అంటే ఆ యువకుడి మీద 700 రూపాయలు భారం వేశారు. మహిళలకేమో ఫ్రీ అన్నాం, మగవాళ్ళకి డబుల్ చేశారు. ఇప్పుడే నేను టికెట్ కొన్నాను, మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎంపీ ఆఫీస్ 30 రూపాయలు 40 రూపాయలు రౌండ్ ఫిగర్ మీద పెంచాడు, రెండోసారి టోల్ గేట్ల పేరు మీద పెంచాడు, మూడవసారి పండుగల పేరు మీద పెంచాడు, నాలుగోసారి పిల్లల బస్ పాస్ల మీద పెంచాడు, ఇప్పుడు 5వసారి సిటీ బస్సుల్లో ఏకంగా 50% పెంచేశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి చేస్తా ఉంది. ఆర్టీసీ మియాపూర్ డిపో, ఉప్పల్ డిపోను అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీలో కార్గోను ఇలా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు లేకుండా మొత్తం ప్రైవేట్ కంపెనీలకు, ఎలక్ట్రిక్ బస్సులకు అప్పచెప్పి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. ఆర్టీసీ ఆస్తుల్ని రేవంత్ రెడ్డి అమ్మకానికి పెడతా ఉన్నారు. ఇలా జూబ్లీ బస్ స్టాండ్ మొదలుపెట్టి 1500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని, పేదల మీద భారం వేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్టీసీ బస్ ఎక్కి ఎండీ ఆఫీస్కి వెళ్తున్నాం. ఎండీ గారికి మెమోరాండం ఇస్తాం. ప్రభుత్వం దిగస్తే మంచిది, లేదా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పెంచిన ఛార్జీలు ఇది పెంచింది కాదా? పెంచిన ఛార్జీలు దించండి. ఆడవాళ్ళకి ఫ్రీ అంటే మగవాళ్ళకి డబుల్ చేస్తుంది. నువ్వేం చేసినట్టు పండగ పేరు మీద డబుల్ టికెట్ వసూలు చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. పేదల మీద భారం వేయద్దు. తక్షణమే పెంచిన ఛార్జీలు దించాలి. చెప్పండి ముఖ్యంగా టోల్ గేట్ల పేరు మీద ఒకసారి, అదేవిధంగా బస్ పాస్ల మీద ఒకసారి, ఈ రోజు సిటీ బస్సుల్లో కూడా ఏకంగా 50% పెంచారు. ఈ ఛార్జీలు మేము దించాలని మేము కోరుతా ఉన్నాం. సార్ ముఖ్యంగా చూసుకుంటే అంటే మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో మీ హయాంలో చాలా వరకు కూడా మేము ఆర్టీసీకి సంబంధించి కావచ్చు, కార్మికులకు సంబంధించి కావచ్చు, చాలా వరకు సపోర్ట్ చేశామని చెప్పేసి, కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దాని విషయంలో మీరేం మాట్లాడతారు? నేను పొన్నం ప్రభాకర్ ఒకటే అడుగుతున్నా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారు? ఆర్టీసీకి ఇవ్వాల్సిన మహాలక్ష్మి బకాయిలు ఎప్పటిలోగా ఇస్తారు? ఆర్టీసీ కార్మికుల పీఆర్సీ ఏరియర్స్ ఎప్పటిలోగా చెల్లిస్తారు?
ఆర్టీసీకి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 9,000 కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది. మీ ప్రభుత్వం 1 రూపాయి అన్న గ్రాంట్